గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధ్యాపక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజును గురు పూజోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కులం లేని ఏకైక వర్గం గురుకులం అని, సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి గురువులు బాధ్యతగా భావించి వారి వృత్తికి వన్నె తేవాలని అన్నారు. రాజకీయాల్లోకి ఉన్నత భావాలు కలిగిన విద్యార్థులను తీసుకురావడంలో గురువుల ప్రధాన భూమికను పోషించాలని అన్నారు. వన్ నేషన్ వన్ స్టూడెంట్ లక్ష్యంగా ఈ దేశాన్ని నిర్మించే మూల స్తంభాలుగా విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దాలని కోరారు. No political party. All is భారతదేశం ప్రపంచం గర్వపడే విధంగా తీర్చిదిద్దేటువంటి పిల్లలు వాళ్ళకి అందరు విద్యార్థులు సమానమే. వారి పిల్లలు ఎవరైనా, వారి దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ అభివృద్ధి చెందారంటే వాళ్ళకి అంతకంటే ఆనందం ఏముండదు. ఎందుకంటే ఒక్కొక్క గురువులు సొంత పిల్లలే చాలా వాటిలో ఫెయిల్ అవుతారు. వారి దగ్గర చదువుకున్న పిల్లలు చాలా చాలా అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళ పిల్లలు ఫెయిల్ అయ్యేది, కొంచెం గేమ్స్ ఆడలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రోజున ఈ గురువులను సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన. ఎందుకంటే ఇది ఒరేషియస్ లీడర్, రోజుకి 18 గంటలు చదివేటువంటి ప్రొఫెసర్ ఈరోజు భారతదేశంలో ఎవరున్నారంటే ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే హిట్లర్ కూడా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాల, ఓన్లీ ఆయనకి మనిషి 18 గంటలు చదివేటువంటి నాలెడ్జ్ ఉన్న ఆయనతో నేను మాట్లాడాలి, కూర్చోవాలనేటువంటి భావంతో ప్రపంచంలో పేరు సంపాదించిన ఆయన. అది కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఉన్నప్పుడు మనకి ఎంతో చాలా గర్వంగా ఉండేది. వీళ్ళందరూ కూడా చాలా విలువలతో ఉండేటువంటి రాజకీయాలు. ఈరోజు రాజకీయాలు చూసుకుంటే ఇటువంటి గురువర్యులు కూడా నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళందరూ సబ్జెక్టులు బోధించడం కాదు, భారతదేశంలో మంచిని కోరేటువంటి రాజకీయ నాయకులు కూడా తయారు చేసేటువంటి బాధ్యత ఈరోజు గురువర్యుల భుజస్కంధాల మీద చెప్పుకునే గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ఇంజనీర్లని, డాక్టర్లని చదువుతున్నారు తప్పితే నేను రాజకీయ నీతిని చదివి రాజకీయంలోకి రావాలి, ఈ భారతదేశంలో మంచి కళ్ళగన్నటువంటి గాంధీ కళ్ళగన్నటువంటి భారతాన్ని పెంపొందించాలనేటువంటి దానికి కూడా మరి మనం కొంతమంది చెప్పాలి. ఎందుకంటే ఎవరు అడిగినా కానీ, నేను పిల్లల్ని అడిగినప్పుడు, నేను ఎంపీ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పిల్లల్ని అడిగినా కూడా ఎవరు కూడా నేను రాజకీయాలు రావాలనుకోవట్లా. అందుకని ఈ రోజున రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మరి గురువర్యులు తయారు చేసేటువంటి సైనికులు కూడా తయారు చేసిన బాధ్యత గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు మీ నలుగురు దాదాపు సత్యనారాయణ గారు, మా గురువు గారు జిహెచ్ఆర్ అండ్ ఎంసీఎంఆర్, అందుకని గొర్రెల అనివిరెడ్డి, మెట్టి చిన్నమల్లారెడ్డి గారు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి కాలేజీ అంటున్నారు, రెడ్డి కాలేజీ కాదు, దాతలు గొర్రెల అనివిరెడ్డి గారు. ఆయన పిల్లలు లేరు, ఆయన దత్తత తీసుకొని ఆ రోజు 100 మందిని, దాదాపు 200 మందిని పిల్లలు చేర్పించి ఆయనకు ఉన్నటువంటి 4 లక్షల రూపాయల డబ్బులు ఆ రోజు ఇచ్చాడు. మెట్టి చిన్నమల్లారెడ్డి గారు దాదాపు భూమిని దానం చేశారు. వాళ్ళంతా మహానుభావులు. ఎందుకంటే ఈ రోజు 10 తరాలు సరిపడే పిల్లలకు సంపాదించేటువంటి జబ్బు ఉన్నటువంటి తల్లిదండ్రులు చూసాం. కానీ ఈ రోజున ఇద్దరే ప్రేమించేటువంటి దాతలు ఉన్నారంటే నిజంగా వాళ్ళందరినీ హర్షించాలి, వాళ్ళందరినీ నమస్కరించాలి. అందుకని అటువంటి కళాశాలలో నాకు విద్యను అభ్యసించినటువంటి మా తెలుగు మేస్టారు సత్యనారాయణ రెడ్డి గారికి, తర్వాత సత్యనారాయణ గారి గురించి నేను ఎప్పుడు పరిచయం కాలేదు, బట్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది నాకు అర్థమైంది. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చెప్పారు, అడిగాను సత్యనారాయణ గారు అని. మరి దాదాపు ఆయనకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాను. అట్లాగే మా రాజేంద్ర గారు ఎస్కేపిఎం, మా అభిరెడ్డి ఈ రోజున కూడా మంచి సంస్కృతితో ఉన్నాడంటే ఆయన్ని నేర్పించినటువంటి ఎస్కేపిఎం స్కూలులో మరి ఈరోజు పీటీ టీచర్గా ఉన్నారు వారికి. అలాగే మా సోదరులు పిన్నెట్టి శోబాబు గారికి ఈ రోజున మరి ఆయనకి సన్మానం చేయడం నలుగురు. మరి మాజీ ఏసీ కళాశాల ప్రిన్సిపాల్ ముఖ్యంగా రావటం, ఇక్కడ అనేక మంది మా పురుషోత్తం రావటం అందరికీ ఆనందదాయకంగా ఉంది. బట్ ఒకటే నేనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో చేసినా కూడా ఇది పార్టీలకు సంబంధం లేనటువంటి సన్మానం.
ఎందుకంటే మా పార్టీ ఇనిషియేషన్ తీసుకుంది, కానీ వీళ్ళలో కూడా మంచి నైపుణ్యాన్ని ఇచ్చాం. డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దాదాపు ఇటువంటి టీచర్లందరినీ కూడా భావితరానికి ఇంకా మంచిగా పనిచేసేటువంటి ఈ సన్మానం ఏంటంటే వాళ్ళకు ఒక టానిక్. రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మళ్లీ పాఠాలు చెప్పేటువంటి భావన, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ ఎఫిషియన్సీని గుర్తుపెట్టుకున్న రోజు. అందుకని డెఫినెట్గా ఈ భూమి ఉన్నంతకాలం మీలాంటి గురువులు ఉంటారు, మాలాంటి శిష్యులు ఉంటారు. నిరంతరం నేర్చుకునేటువంటి ప్రక్రియలో మేము ఈ రోజున మిమ్మల్ని అందరూ గర్వంగా సన్మానించుకున్నాం. డెఫినెట్గా కీప్ ఇట్ అప్. మీ యొక్క విద్యార్థులు ఈ భారతదేశాన్ని ప్రేమించేటువంటి మనుషులైతే చాలు. అటువంటి ప్రేమని, అటువంటి ఉత్తేజాన్ని నింపాలని చెప్పి కోరుకుంటుంది. ఎందుకంటే అందరూ డబ్బులు సంపాదించాలి, డాక్టర్లు కోట్లు సంపాదించాలి అనేటువంటి భావన కాకుండా దేశానికి మనమేమిచ్చామనేటువంటి భావంతో నేర్పించాలని చెప్పి గురువులను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందన తెలియజేసుకుంటూ పాత్రికేయులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ టీచర్స్ డే. There is a 438 of CRPC. That constitution has given the provision of the CRPC. ఎవరైనా కానీ కేసు పెట్టిన తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తారు. ఈ రోజున హైకోర్టు రిజెక్ట్ చేసింది. దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్టు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కేసులో ఇరికించబడ్డటువంటి ముద్దాయిలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని పారిపోయటం, డిపోర్టేషను, ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు కాదు. ఈ దేశం సిగ్గుతో తల వంచుకోవాల్సిన వాళ్ళు విజయమాల్య లాంటి. అంతేగాని ఈ రోజున మా అధినాయకుడిని అంత మాట ఉన్న తర్వాత దాని రిపకర్షన్స్ అంటే దాని యొక్క ప్రతిగా ఏమి చేస్తారనేటువంటిది మన చేతిలో ఉండదు. ఈ రోజున రెడ్ బుక్ ద్వారా నారా లోకేష్ గారు ఏవైతే చేస్తున్నారు, రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అట్లాగే అదే పార్గం ఉండదు కదా, సమానంగా ఏముంటుంది రిటాలియేషన్. దానికి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, సమానంగా ఉండొచ్చు. అంతేగాని ఈ రోజున వాళ్ళు 438 వైపు చూస్తున్నారు, వీళ్ళేమైనా అరెస్ట్ చేసి జైలు పంపించాలని చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చూద్దాం. అంతేగాని పారిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే చేసిన తర్వాత అప్పటికే గుంటూరులో చాలా రోజులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అంశాన్ని వాళ్ళు పరిశీలించుకుంటారు. పారిపోవడం అనేది నెక్స్ట్ పార్టీ కార్యాలయంలో దాడి చేయడం 100%. ఐ డోంట్ యాక్ట్. కానీ వీళ్ళు ఉన్నారా లేదనేది కాదు, దీనికి ప్రోవోకింగ్ కూడా లేదు. అంతటా కార్యకర్తలు ఇప్పుడు తండ్రిని తిడతారు, కొడుకు వస్తాడు, ఈ సడన్ ప్రోవోకేషన్. దానికి ఇక కొలమానం ఉంటుందా? తల్లిని కొడుతూ ఉంటాడు ఒకడు, బిడ్డ చూస్తాడు, దానికి ఇంకా స్పందన ఎట్లా ఉంటుంది? అక్కడ కూడా 32 డిగ్రీల వేడితోటి మజ్జిగ దాగి పనిచేస్తాడు. ఆ స్పాట్లో ఏదనిపిస్తే చేస్తాడు. ఆ ప్రొవొకేషన్, ఆ పట్టాభిరామ గారు అన్న మాటకి ప్రొవొకేషన్ అంటే నాకు తెలుగులో స్పష్టంగా రాదు. ఆ దానిలో చేసి ఉంటారని అనుకుంటున్నాడు. సో దట్ ఈస్ క్యాల్కులేషన్స్ విచ్ ఈస్ దట్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగినటువంటి సంఘటన అది. సో అందుకని అటువంటి ప్రజాస్వామ్యంలో జరగకూడదు అనుకుంటున్నాం. కానీ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా రిట్రాస్పెక్ట్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనివల్ల ఇప్పుడు నేను కులాన్ని తిడతాను, ఏం పని ఉంటుంది నాకు? నేను ఫ్లాష్ న్యూస్లో, బ్రేకింగ్ న్యూస్లో రావాలంటే నేను ఒక కులాన్ని తిడతాను, నాకు నచ్చిన కులాన్ని. ఏమవుతుంది అది? ఆ కులం మనోభావాలు దెబ్బతింటాయా లేదా? వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేస్తారు కదా, అప్పుడు పోలీసులు నన్ను రక్షిస్తారా? నేను ఆ కులం గురించి ఎందుకు మాట్లాడాలి అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత వాల్యూస్ ఈరోజు రాధాకృష్ణ వారు చేసుకుంటున్నాము. ఆయన మనకి ఏం నేర్పాడు? పార్లమెంట్ ఎట్లా ఉండాలి, అసెంబ్లీ ఎట్లా ఫంక్షన్ చేయాలి, వాట్ ఈజ్ ద లాంగ్వేజ్, ఇటిక్విటీ, అంత గౌరవంగా ఉండాలి చట్టసభలు అంటే. అందుకని దాదాపు రాజకీయాల్లో విలువలు తగ్గిపోతాయి. దానిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలు మంచి నాయకుల మీద ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ దాడిని చూస్తున్నారు, కానీ దాని వెనకమాల ఉన్నట్టు ప్రొవొకేషన్ కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది. అందుకని మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర బైకులు పెట్టాలి మీరు.
బూతులు తిట్టేవాళ్ళు, అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు, సభ్య సమాజం తలదించే వాళ్ళ దగ్గర మీరు కూడా అవాయిడ్ చేయాలి, మీరు కూడా బాయ్కాట్ చేయాలి. మీ పార్టీలో కూడా ఉన్నారు. నేను ఎవరైనా కానీ ఆన్ పార్ విత్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నేను కనుక పార్టీకి అధినేతగా ఉంటే కొంతమంది తప్పు అని చెప్పేవాడిని డెఫినెట్. నాకు అవకాశం రాలేదు. వాట్ ఈస్ ది లాంగ్వేజ్? భారతదేశం గర్వించదగ్గ బరాక్ ఒబామా వాట్ ఈస్ ది లాంగ్వేజ్? సెనేట్లో మాట్లాడేటువంటి భాష కానీ, భారత పార్లమెంట్లో మాట్లాడిన అమెరికా ప్రెసిడెంట్గా జాన్ ఎఫ్ కెనడీ, వీళ్ళందరం చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన జనరేషన్ ఏం నేర్చుకుంటాం? వాట్సాప్లు తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి కంట్రోల్ లేదు. ఎవరికి నచ్చినట్టు వాడు పెడతాం, దానివల్ల మాకు చెడ్డ పేరు రావటం. అందుకని ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారి పేరు మార్చి రాజశేఖర గారి పేరు పెట్టారు. కొన్ని ఎన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసే విధంగా ఎట్లా జరిగింది? కాలు పెడుతుంటారు ఆయన పేరుది. ఏంటి? వాట్ ఈస్ దట్ అవుట్కమ్? ఎన్టీ రామారావు గారి కంటే కూడా ఆరోగ్యశ్రీ అనేక మంచి కార్యక్రమాలు చేశారు బట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చారు. ఇఫ్ యూ వాంట్ ఈ గవర్నమెంట్ మళ్ళీ తీసేసి పెట్టుకోండి, కానీ తీసేసే విధానం, కార్యకర్తలు స్పందించే విధానాన్ని మనం క్లాసిఫై చేయాలి. రేపు పొద్దున సామాన్య పార్టీకి సంబంధించిన వాళ్ళు రోడ్డు మీద పోతూ ఉంటారు. ఈ పొలిటికల్ పార్టీ సిస్టంలో వాళ్ళు నాశనం అయిపోవాలా? తటస్థులు మంచివాళ్ళు నోరిప్పలేకపోతున్నారు, రాజకీయాల్లో రాలేకపోతున్నారు. దిస్ ఈజ్ గురువర్యులు ఈరోజు పూజించుకున్నారు బట్టి 5th సెప్టెంబర్ ఈజ్ ద పైస్, పవిత్రమైన దినం. రాజకీయాలు కాకుండా నేను అర్థంటే సాయంత్రం రంగం సురేష్ గారు అందరికీ అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు 438 వైపు చూస్తున్నారు. యాంటిసిపేటెడ్ డేట్ కింద. అంటే ఈ కేసులో అణచివేత అంటే ప్రభుత్వం కూడా రియాక్షన్ ఇస్తే పార్టీ క్యాడర్ నిరాశనం దూరమయ్యే అవకాశం. నేను అర్థంటే ఇవన్నీ కూడా అధికారులు. భారతదేశాన్ని క్వాసీ ఫెడరల్ సిస్టంలో 3 రకాలు: జ్యుడిషియరీ, 2 లెజిస్లేషన్, 3 బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూటివ్స్. ఈ ఎగ్జిక్యూటివ్స్కి ఎన్ని మొక్కలు లేనంత కాలం ఈ భారతదేశ రాజకీయాలు అంతే ఉంటాయి. ఎందుకంటే మొనాలిసా విగ్రహం అని ఒకటి ఉంటుంది అమెరికాలో. ఆడవాళ్ళు పోయి చూస్తే ఆడవాళ్ళ కనపడుతుంది, మగవాళ్ళు పోయి చూస్తే మగవాళ్ళ కనపడుతుంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మా వాళ్ళకి కనపడతారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే వైఎస్ఆర్సీపీ అధికారంలో కనపడతారు. ఎమ్మెల్యే కనిపెట్టి చేయమంటే కంపల్సరీ చేయాల్సింది, లేదా ట్రాన్స్ఫర్. అందుకని వాళ్ళు ఎప్పుడైతే వెన్నుముక పెట్టుకొని పనిచేస్తారో, పొలిటికల్ ఎప్పుడైతే సెకండరీ అవుతుందో, అప్పుడు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ గర్వించదగ్గటువంటి దేశం.